తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి సిట్ అధికారులు దిద్దెకుంట శేఖర్ రెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దిద్దెకుంట శేఖర్ రెడ్డిని 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కడపలో విచారించిన అధికారులు నిన్న రాత్రి అతని అనుచరులతో మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వివేక హత్య కేసులో ఇప్పటికే దాదాపు 48 మందిని సిట్ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు చేస్తున్న ముమ్మరం దర్యాప్తుతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొదట వివేక సోదరులను కూడా పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు విచారించారు. వివేక సోదరులు ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను అధికారులు ప్రశ్నించి వివరాలను సేకరించారు. వివేక అల్లుడు, కూతురు, బావమర్దితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను, అనుచరులను కూడా విచారించారు. ఆ మధ్య మైనింగ్ విషయంలో తమ్ముళ్లతో వివేక గొడవల కోణంలో అధికారులు వారిని విచారించారు. వివేక హత్యకు ఆస్తి తగాదాలు కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పరమేశ్వర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, శేఖర్ రెడ్డితో పాటు మరో 2 కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సింహాద్రిపురం, బలపనూరు, బెంగుళూరు, పులివెందులలో వివేకాకు ఆస్తులున్నాయి. ఆయన్ను ముఖ్య అనుచరులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు ఆయన ఆస్తులకు బినామీలుగా వ్యవహరించారని, ఇటీవల వాటి అమ్మకాల్లో జరిగిన వివాదాలే వివేక హత్యకు దారి తీసి ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే మరోవైపు తమకు సిట్పై నమ్మకం లేదని, సీబీఐ లేదా ఎన్ఐతో తన తండ్రి హత్య కేసు విచారణ జరిపించాలని ఈసీని, కేంద్ర హోం కార్యదర్శిని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ కలిసిన సునీతారెడ్డి వివేక హత్యపై టీడీపీ నేతలతో పాటు సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్స్ కట్టింగ్స్ ను సమర్పించారు. Because I'm concerned about the way the investigation is being done to find the perpetrators to my father's killing, and the special investigating team directly reports to the DGP, which goes on to the Chief Minister. If this is a case and the Chief Minister is giving continuous statements about the ongoing investigation. వివేక హత్య కేసు దర్యాప్తుపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే తొలుత గుండె నొప్పి అని చెప్పేసి చెప్పుకోవడం, మళ్ళీ ఆ తర్వాత మర్డర్ అని తేలడంతో వాళ్ళ కూతురు ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ అటుపైగా అందరికి కూడా ఈ కేసు మీద దర్యాప్తు దీంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయటపడాలని చెప్పేసి వాళ్ళ కూతురు కూడా మొత్తం అందరికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎత్తుకుంటే వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి మరియు శేఖర్ రెడ్డితో పాటు ఇంకా దాదాపు 30 మందిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి అయితే 5 సిట్ బృందాలు కూడా పులివెందులు సిమ్మరం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే కీలక ఆధారాలు పోలీసులు రాబట్టినట్లయితే తెలుస్తుంది. ఈ సోమవారం కానీ ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి కూడా నిందితులను మీడియా ముందు హాజరుపడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసు అంతా కూడా సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఎందుకు చేశారు ఏమనేది కూడా పోలీసులు అయితే మొత్తం విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారనే చెప్పుకోవచ్చు. పోలీసులు మొత్తానికి చూసుకుంటే అన్ని విధాల 7 పోలీసు బృందాలు, అటుపక్క 5 సిట్ బృందాలు కూడా దర్యాప్తు వేగవంతం చేశాయి. మొత్తానికైతే పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకొని దాదాపు 30 మంది నుంచి 40 మందిని కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి చూసుకుంటే వైఎస్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళందరితో పాటు అందరినీ కూడా సిట్ దర్యాప్తు చేసి వాళ్ళను కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పరమేశ్వర్ రెడ్డి ఇంటి దొంగలు ఈ పని చేశారని చెప్పి సంచలనమైన కామెంట్ చేయడంతో అతను కూడా అదుపులోకి
తీసుకున్నట్లయితే తెలిసింది. మొత్తానికి ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వీళ్ళ ఇదిలోనే మొత్తం అంతా కూడా జరిగింది అని చెప్పేసి కూడా అందరూ ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ ఇటుపక్క అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిట్ ఇన్ఛార్జ్ అభిషేక్ మహంతి, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అంతా కూడా దీని మీద కూడా కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ముమ్మరం చేసి నిందితులను కూడా అదుపులోకి తీసుకొని దాదాపు పోలీసులు 30 నుంచి 40 మందిని కూడా విచారణ చేసినట్టు ఆర్థిక లావాదేవీలే కారణమా లేదా ఇంకో కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. మొత్తానికైతే 2-3 రోజుల్లో కూడా నిందితులు మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పేసి ఈ కేసు కూడా కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరమేశ్వర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ప్రధానంగా వీరి ఇదిలోనే ఈ హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించేసి కూడా పలు కీలక ఆధారాలు కూడా రాబట్టినట్లయితే తెలిసింది. వివేకానంద రెడ్డి సౌమ్యుడు ఎవరు అజాత శత్రు అని చెప్పుకున్న అలాంటి వ్యక్తిని చంపడానికి గల కారణాలు ఏంటని కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్లయితే మొత్తానికైతే ఈ కేసు తొందరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేశ్వర్, శ్రీకాంత్, భారత్ టుడే, కడప.